మరి ఈరోజు మనకి పిల్లలకి సంబంధించి క్లాస్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి మనకి ప్రతి ఆదివారం 4వ ఆదివారం సాయంకాలం క్లాస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి సంబంధించి ఒక పావు గంట సాయంకాలం క్లాస్ ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు చెప్తాను, అందరు శ్రద్ధగా ఉండండి. పిల్లలు మాత్రమే మాట్లాడండి, పెద్దలు ఎవరు మాట్లాడొద్దు. పిల్లలు, భూమి మీద కంటికి కనిపించనివి కొన్ని చెప్పండి. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి. తల్లి, భూమి మీద కంటికి కనపడినవి ఏంటి? నువ్వు కూర్చొని చెప్పండి, లేకపోతే ఎవరు కూర్చో. కంటికి కనిపించనివి ఏంటి సార్? మీ కళ్ళు పని అంటే నాకు అన్నీ కనపడుతుంది అనుకుంటున్నావా? కంటికి కనిపించినవి ఏంటి? సాత్విక, శ్రావ్య, లావణ్య, సాత్విక్, ఆత్మ కనపడదు, దేవుడు కనపడదు, గాలి కనపడదు, దెయ్యం కనిపించదు. ఏటా చెప్పాలి. ఇది మీకు యేసుక్రీస్తు కనపడ్డు. పీటర్, ఇప్పుడు నేను చెప్పింది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత విని నెక్స్ట్ ఫిబ్రవరి లాస్ట్ సండే పాఠం ఇది. మీరు చెప్పవలసిన పాఠం దేవుడు కంటికి ఎందుకు కనపడ్డు. 10 నిమిషాల్లో చెప్పేస్తా. కంటికి కనిపించిన ఏంటో చెప్పండి. గాలి, దేవుడు, దెయ్యం, యేసుక్రీస్తు. వాన కనపడద్దు వాన. ఊపిరి అంటే ఊపిరన్నా గాలన్నా ఒకటే. పరలోకం కనపడదు, దేవుడు కనపడ్డు, నరకం కనపడదు. పీటర్సన్ చెప్పాలి. సాతానుడు కనపడ్డు. సార్ నేను కొన్ని చెప్తాను వినండి. గాలి కనపడదు, కరెంటు కనపడదు. కనపడద్దా? ఇంకేం కనపడవు? వైరస్లు కనపడవు, బ్యాక్టీరియా కనపడదు, శబ్దం కూడా కనపడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న శబ్దం నీ చెవుల దగ్గరికి వచ్చింది, అది కూడా కంటికి కనపడద్దా? గాలి కనపడదు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఏమైందమ్మా? పప్ప ఇక నీకు పప్పిస్తుందా తల్లి? ఇక నీకు పప్పిస్తుందా? అలా బొమ్మలు మనం ఏం చేసుకుంటుందా? అమ్మ కావి ఇటు వచ్చకూడదు. ఇక మీరు పెట్టి తింటాం. పిల్లలు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కంటికి ఇంకా ఏమేమి కనిపించవో ఆలోచించుకుని మీరు ఇంటికి సాయంకాలం చర్చికి వస్తే నువ్వు రాసుకురా. వెరీ గుడ్. మళ్ళీ కంటికి ఇంకేమేమి కనపడవో మీరు రాసుకొస్తే నేను సాయంకాలం దేవుడి గురించి 10 నిమిషాలు పాఠం చెప్తాను. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పని పాఠం చెప్తాను మీకు. మొక్కలు వేళ్ళు కనపడతాయా కనపడవా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మొక్కలు వేళ్ళు కనపడతాయా కనపడవా? కనిపిస్తాయా కనపడవా? ఇప్పుడు మరి మొక్క ఉంది, వేర్లు కనపడుతున్నాయా? మరి అప్పలు కనపడతాయి ఉంటుంది. అంటే మొక్కని పీకితే వేళ్ళు కనపడతాయి. మరి గాలి కనపడద్దా కనపడదా? కనపడదా? గాలిని చూపిస్తా మీకు సాయంకాలం నేను. ఓకే, మన టైం అయిపోయింది, 10:15 అయింది. పిల్లలందరూ అక్కడే కూర్చుంటే మీకు అక్క ఏందాడు అట్టకాయలు ఇచ్చింది తిన్నారు కదా, ఈ పెడుతుంది. తినేసి వాటర్ తాగేసి వాష్రూమ్కి వెళ్ళేసి కూర్చొని మేము ఈ లోపల పాటలు చూస్తూ 10:30 క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ముందు పిల్లలందరికీ ధన్యవాదాలు. తర్వాత పిల్లల్ని తయారు చేసిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణ అలావణ్ణి పిల్లలతో పాటు తీసుకొచ్చేస్తే చక్కగా ఫస్ట్ నుంచి వాక్యాలన్నీ నేర్చేసుకుంటారు. ఓకేనండి? ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్యలో హరిబాబు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు పిల్లలకు సంబంధించి. ముగింపు ప్రార్థన కాదు, పిల్లలకు సంబంధించి మామూలు ప్రార్థన చేసి
ఇంకా భవిష్యత్తులో మంచి మాటలు మామూలు తర్వాత మరి పిల్లలందరూ కూడా చాలా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారండి. ఇదే విధంగా ప్రతి వారం కూడా మన పిల్లల్ని మనం ముందుగా 9:00 పావుతక్కువ 9:00 ఇక్కడికి మనం తీసుకొస్తే ఇంకా దేవుని వాక్యాన్ని బాగా వినడానికి, వాళ్ళు కూడా చెప్పడానికి, తర్వాత భవిష్యత్తులో కూడా దేవుని గురించి భయపడకుండా ఇతరులకు చెప్పడానికి కూడా వాళ్ళు వాక్యం నేర్చుకుంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పిల్లల్ని ఈ యొక్క స్థలానికి త్వరగా తీసుకొస్తే దేవుని యొక్క వాక్యాన్ని కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క పిల్లలు నీ యొక్క మాటలు మీరు చెప్పడం అనేది జరిగిందండి. వాళ్ళు కూడా మరి బాగా నేర్చుకుని, బాగా విన్న వాక్యాన్ని చెప్పేవారికి ఉండటానికి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి. అలాగే మేము కూడా మా యొక్క పిల్లలకి నీ యొక్క వాక్యాన్ని నేర్పించడానికి, వాక్యాన్ని వాళ్ళకి వినిపించడానికి మేము కూడా మా వంతుగా మేము కూడా సహాయం చేసి నీ యొక్క వాక్యాన్ని వాళ్ళకి వినిపించే వారికి ఉండటానికి, ఇంకా వాళ్ళు భవిష్యత్తులో కూడా నీ కొరకు బ్రతికే బిడ్డలుగా, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.